దాటి మిక్స్డ్ కొంత కన్ఫ్యూజన్ వాతావరణం అక్కడ కనిపించింది. కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలను దాటి మరీ వచ్చాయి. సో ఈసారి ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే మే 4వ తారీఖు వరకు మాత్రం ఆగాల్సి ఉంది. కానీ వెస్ట్ బెంగాల్లో మమత దూకుడుకు బీజేపీ కళ్ళం వేస్తుందని ఏకంగా అక్కడ 90 లక్షల ఓట్లను ఎస్ఐఆర్లో తొలగించారు. 90 లక్షల ఓట్లను తొలగించారు. అంతేకాదు మతువా ఓట్లు ఈసారి అక్కడ భారీగా ఎన్డీఏ వైపు బీజేపీ వైపు మొగ్గు చూపుతాయి. సుమారు మెజార్టీ స్థానాల్లో మతువా ఓట్లు బీజేపీ వైపే పడతాయి. చాలా కీలకం కాబోతున్నాయి అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈసారి బెంగాల్ రాజకీయాన్ని మారుస్తామని శపథం చేసింది బీజేపీ. తృణమూల్ కార్యకర్తలు తలకిందులు చేస్తా ఉన్నారు. దానిపై తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సీరియస్ కూడా అయ్యారు. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యపై హోరాహోరీ పోలింగ్. ఒక్కొక్క నిమిషం రోహిత్, ఏంటంటే ఇక్కడ మనం క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ని చూసి ఇదే నిజమవుద్దని ఎవరు కూడా నమ్మొద్దు. దయచేసి ఎవరు బెట్టింగ్లు కాయొద్దు, మోసపోవద్దు. ఎగ్జిట్ పోల్స్ తల్లకిందులైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అనేక ఎలక్షన్స్లో మేము ఇదే విధంగా స్టూడియోలో నుంచుని వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ని యాజిటీస్గా మేము ప్రజెంట్ చేసాం, మొత్తుకున్నాం. ఆ తర్వాత రిజల్ట్ వచ్చేటప్పటికి అందుకు భిన్నంగా ఉన్నాయి. గతంలో మహారాష్ట్ర ఎలక్షన్ చూసినా, అంతకుముందు ఢిల్లీ ఎలక్షన్ చూసినా, లేకపోతే బీహార్ ఎలక్షన్ చూసినా, ఇలా చాలా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అనేవి తల్లకిందులైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అంటే పోలింగ్ పూర్తయిన తర్వాత ఈ సర్వే సంస్థలకు సంబంధించిన వ్యక్తులు వెళ్ళి పోలింగ్ బూత్లోంచి ఓటు వేసి బయటకు వచ్చే వాళ్ళని ఒక 4 5 అడుగుతూ ఉంటారు. అలా రాష్ట్రం మొత్తం మీద లేదా నియోజకవర్గం మొత్తం మీద ఒక 500 1000 మంది శాంపిల్స్ తీసుకుంటారు. దాన్ని అంచనా వేసి ఇన్ని సీట్లు రావచ్చు అని చెప్తుంటారు. అంతే తప్ప ఇది ఓవరాల్ రిఫ్లెక్షన్ కిందకి రాదు. కాబట్టి అక్కడ ఉండే పరిస్థితులు వేరుగా ఉంటాయి. వాటి ప్రకారం ఇప్పుడు మేము ఇచ్చిన దాని ప్రకారం చూస్తే తమిళనాడులో డిఎంకే అగైన్ వస్తుందని, అస్సాంలో బీజేపీ అగైన్ వస్తుందని, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అగైన్ వస్తుందని, కేరళలో మాత్రం ఎల్డీఎఫ్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, పుదుచ్చేరిలో అగైన్ ఎన్డీఏ బీజేపీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న పార్టీయే ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఇప్పటి వరకు వచ్చి సర్వేలు చెప్తున్నాయి. ఒక అస్సాం విషయంలో మాత్రం కొద్దిగా క్లారిటీ ఉంది రోహిత్. ఇందాక మనం కూడా కొంత కన్ఫ్యూజ్ అయ్యాము. ఎందుకంటే సర్వే సంస్థలు ఇచ్చిన లెక్కలు కొంచెం కరెక్ట్గా లేవు. ఒకసారి ఆ సర్వే అస్సాంది ఒకసారి చూడండి. ఓకే, అస్సాం మరోసారి బీజేపీకి ఆవేశం కాబోతుందని చెప్తోంది. ఇందాక లిటిల్ బిట్ బీజేపీ కాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా కొన్ని సర్వే సంస్థలు కొంత అటు ఇటు తప్పు అయిందో, లేకపోతే మన వాళ్ళు ఎంటర్ చేయడంలో తప్పు వచ్చిందో కానీ, సో అటు కొంత కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చదివాం మనం. కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ అగైన్ బీజేపీ వస్తుంది. హిమంత్ బిశ్వాస్ శర్మ ఏదైతే సవాల్ చేశారో మళ్ళీ నేనే హ్యాట్రిక్ సీఎంని, కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వను. ఇందాక నేను కూడా అన్నా, మీరు చెప్తున్నప్పుడు కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే ప్రాణం లేసి వచ్చినట్టే, నేషనల్ లెవెల్లో ప్రాణం లేసి వచ్చినట్టే వాళ్ళకి. అలా అనుకున్నాను నేను. కాంగ్రెస్ కి ఎక్కడ అవకాశం లేదు. అస్సాం ప్రజలు కాంగ్రెస్ కి వద్దనుకుంటున్నారు. బీజేపీ చూడండి కాంగ్రెస్కి ఎంత ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఎంత ఒకసారి మీరు. అస్సాం మ్యాజిక్ ఫిగర్ 64, 126 సీట్లు అండి మొత్తం. 126లో మ్యాజిక్ ఫిగర్ ఎంత 64 అంటే మీకు కాంగ్రెస్ దరిదాపుల్లో కూడా లేదు. మీకు ఎక్కడ పీపుల్స్ పల్స్ ఎంత ఇచ్చింది 23 నుంచి 30 సీట్లు. టీమ్ పిఎస్ఆర్ ఎంత ఇచ్చింది 24 నుంచి 40. ఎస్ఏఎస్ గ్రూప్ ఎంత ఇచ్చింది 40 నుంచి 46. ఎక్కడ కూడా 35 నుంచి 43 కాస్త ఎక్కువ వస్తాయని ఇచ్చింది. ఇక బీజేపీ చూడండి 64 మెజార్టీ అంటే 64 కంటే ఇంకా 20 సీట్లు ఎక్కువ ఉన్నాయి. 20-30 సీట్లు ఎక్స్ట్రా ఉంటాయి. 83 నుంచి 91 బీజేపీ గెలిచే అవకాశం చెప్తుంది. టీమ్ పిఎస్ఆర్ 88 నుంచి 96 అబో, ఇది ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఎస్ఏఎస్ గ్రూప్ అయితే 84 నుంచి 90. బీకాన్ గ్రూప్ 77 నుంచి 82. అంటే 4 సర్వే సంస్థలు కూడా బీజేపీ గెలుస్తుందని, అస్సాంలో గెలుస్తుందని వాళ్ళు క్లియర్ కట్ మెజార్టీ ఇస్తున్నారు. ఇతరులు పెద్దగా ఎఫెక్ట్ లేదు. సో ఇండిపెండెంట్స్ కావచ్చు, చిన్న చిన్న పార్టీలు ఆల్మోస్ట్ ఈ 2 గ్రూపుల్లోనే ఉన్నాయి. మీకు అస్సాంలో చూస్తే బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గ్రూప్ అంటే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఏవైతే ఇచ్చారో అందులో బీజేపీ 89 స్థానాల్లో, ఏజీపీ అస్సాం గణపరిషత్ 26 స్థానాల్లో, బీపీఎఫ్ 11 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఏఎస్ఎం గ్రూప్కి కాంగ్రెస్ 161 స్థానాల్లో పోటీ చేస్తే ఆర్డీపీ 13, ఏజీపీ 10, లెఫ్ట్ పార్టీలు 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. సో అగైన్ మళ్ళీ బీజేపీ నేతృత్వంలో ఉన్న ఈ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అస్సాంలో అనేది చూస్తుంది. టోటల్ ఓవరాల్ ఒకసారి చూద్దాం. మీకు అస్సాంలో అగైన్ ఉన్న అధికారంలో ఉన్న పార్టీ బీజేపీయే అధికారంలోకి రాబోతోంది. తమిళనాడులో అధికారంలో ఉన్న ఫుల్ ప్లేట్ వెస్ట్ బెంగాల్ నుంచి ఇవ్వండి. పీసీఆర్ మొత్తం వెస్ట్ బెంగాల్ మొత్తం టోటల్ సర్వేస్ ఇవ్వండి. అక్కడ నుంచి మొత్తం ఫుల్ క్లారిటీ ఇద్దాం. వెస్ట్ బెంగాల్ అశోక్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ మనం చూసింది ఇందాక మనం చూసాం. కాకపోతే ఇక్కడ
ఇక్కడ మారుతుంది చూడండి. వెస్ట్ బెంగాల్లో పీ మార్క్ వాళ్ళు ఇచ్చారు 100